ప్రైజ్ ద లార్డ్. యేసునామమే జయము. మన రక్షకుడు మన విమోచకుడైన యేసుక్రీస్తు అతి పరిశుద్ధమైన నామంలో అందరికీ వందనాలు. చిన్న ప్రార్థన ద్వారా రాత్రికాల సమయమందు వాక్య భాగం ధ్యానించుకుందాము. పరిశుద్ధుడ మహాగణుడు అనే దేవ యేసయ్య, సర్వాధికారి నాయన, మీకే వేలది వందనములు, కృతజ్ఞత, స్తుతి స్తోత్రం చెల్లించుకుంటున్నాను తండ్రి. ఆయన రాత్రికాల సమయంలో ప్రభు వాక్య భాగం ధ్యానిస్తుండగా వాక్య భాగం అర్థమవులు సహాయం చేసి మీ కృపలో బలపరిచి మీకు మాదిరిగా మమ్మల్ని నడిపించమని చిన్న ప్రార్థన యేసునామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమెన్ ఆమెన్. యెషయా గ్రంథం 55వ అధ్యాయం 2వ వచనం. ఆహారం కాని దాని కొరకు మీరు ఎలా రోకలిచ్చెదరు? సంతుష్టి కలుగచేయు దాని కొరకు మీ కష్టార్జితమును ఎందుకు వ్యయపరచెదరు? నా మాట జాగ్రత్తగా ఆలకించి మంచి పదార్థము భుజించుడి. మీ ప్రాణము సారమైన దాని యందు సుఖింపనీయుడి. ఆమెన్. దేవుడి వాక్య భాగం దీవించును గాక. ప్రభునందు ప్రియులారా, ఇక్కడ వాక్య భాగంలో గమనించినట్లయితే, ఆహారం కాని దాని కొరకు మీరు ఎలా రోకలిచ్చెదరు? సంతుష్టి కలుగచేయు దాని కొరకు మీ కష్టార్జితమును ఎందుకు వ్యయపరచెదరు? నా మాట జాగ్రత్తగా ఆలకించి మంచి పదార్థం భుజించుడి. మీ ప్రాణము సారమైన దాని యందు సుఖింపనీయుడి. అదేవిధంగా వాక్య భాగంలో గమనించినట్లయితే, హెబ్రీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయం 9వ వచనం. నానా విధములైన అన్య బోధల చేత త్రిప్పబడకుడి. భోజన పదార్థములను బట్టి కాక కృపను బట్టి హృదయము స్థిరపరచుకోవటం మంచిది. భోజనములను బట్టి ప్రవర్తించువానికి ఏమీ ప్రయోజనం కలగలేదు. యెషయా గ్రంథం 51వ అధ్యాయం 7వ వచనం. నీతి అనుసరించు వారలారా నా మాట వినుడి. నా బోధను హృదయమందుంచుకుని జనులారా ఆలోకించుడి. మనుషులు పెట్టి నిందకు భయపడకుడి. వారి దూషణ మాటలకు దిగులు పడకుడి. సామెతల గ్రంథం 1వ అధ్యాయం 33వ వచనం. నా ఉపదేశం అంగీకరించేవాడు సురక్షితంగా నివసించును. వాడు కీడు వచ్చినను భయము లేక నెమ్మదిగా నుండును. కీర్తన గ్రంథం 36వ అధ్యాయం 8వ వచనం. నీ మందిరము యొక్క సమృద్ధి వలన వారు సంతృప్తి నందుచున్నారు. నీ ఆనంద ప్రవాహంలోనే నువ్వు వారికి త్రాగించుచున్నావు. ఆమోసు గ్రంథం 5వ అధ్యాయం 14వ వచనం. మీరు బ్రతుకున్నట్లు కీడు విడిచి మేలు వెతుకుడు. అలాగ చేసిన యెడల మీరు అనుకోని చొప్పున దేవుడును సైన్యములకు అధిపతి యెహోవా మీకు తోడుగా నుండును. లూకా సువార్త 6వ అధ్యాయం 21వ వచనం. ఇప్పుడు ఆకలిగొనుచున్న మీరు ధన్యులు, మీరు తృప్తి పరచబడుదురు. ఇప్పుడు ఏడ్చుచున్న మీరు ధన్యులు, మీరు నవ్వుదురు. చివరిగా ఒక మాట, యోహాను సువార్త 6వ అధ్యాయం 27వ వచనం. క్షయమైన ఆహారం కొరకు కష్టపడకుడి గాని నిత్య జీవం కలుగచే అక్షయమైన ఆహారం కొరకే కష్టపడుడి. మనుష్య కుమారుడు దానిని మీకు ఇచ్చును. ఇందుకే తండ్రి అయిన దేవుడు ఆయనకు ముద్ర వేసి ఉన్నాడని చెప్పాను. ఆమె. దేవుడి వాక్య భాగం దీవించును గాక. చిన్న ప్రార్థన చేసుకుందాము. పరిశుద్ధుడ ప్రేమల దేవేశాయనైనా మీరు ఇచ్చిన వాక్యదాన్ని బట్టి కృతజ్ఞతలు చెల్లించుకుంటున్నానంటే, మీ సమృద్ధిలో ప్రభావం బ్రతికినట్లు మీ క్షయమైన ఆహారం కాక అక్షయమైన ఆహారం కష్టపడి నిన్ను మహిమ పరిశక్తిని అనుగ్రహించమని చిన్న ప్రార్థన చేసి నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమెన్ ఆమెన్.